ప్రపంచంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలకు క్యాన్సర్ కారణం. క్యాన్సర్కు కొన్ని చికిత్సలు ఉన్నప్పటికీ క్యాన్సర్ చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పేదరికంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు సహాయం చేయడానికి 15 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. గత 4 ఏళ్లలో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోలేదంటే అసలు దీని గురించి ఎంతమందికి తెలుసు? ఆంధ్రప్రదేశ్ నుంచి 97 మంది బాధితులు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల వల్ల క్యాన్సర్ చికిత్స చేయించుకోలేని వారికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కోసం దేశంలో 27 రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను ఎలాంటి చికిత్సల కోసం ఉపయోగించుకోవచ్చో చూద్దాం. రేడియేషన్, యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ గడ్డల ఆపరేషన్. ఈ పథకం పొందడానికి అర్హతలేమిటి? పేదవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డ్ లేదా ఆధార్ ధృవీకరణ పత్రం సంబంధిత ఎంఆర్ఓ నుంచి పొంది ఉండాలి. క్యాన్సర్ నిర్ధారణ రిపోర్ట్స్ ఉండాలి. రీజనల్ క్యాన్సర్ సెంటర్లు లేదా టెరిటరీ క్యాన్సర్ సెంటర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోని క్యాన్సర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ సాయం పొందిన రోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ ఈ రిలీఫ్ ఫండ్ నుంచి పొందిన మొత్తాన్ని ఈ పథకం నుంచి మంజూరు చేసిన మొత్తంలో కోత విధించి మిగిలింది క్యాన్సర్ చికిత్సకు మంజూరు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకంలో సభ్యులకు ఈ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స కోసం ఈ పథకం కింద 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఒకవేళ చికిత్సకు అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ఆ దరఖాస్తులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపుతారు. రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో ఈ దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం ఈ దరఖాస్తును పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత గరిష్టంగా 15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత నెల రోజుల్లోపే రోగి చికిత్సకు డబ్బు మంజూరు చేస్తారు. అయితే ఇది నేరుగా బాధితుల ఖాతాల్లో కాకుండా వాళ్ళు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదాల రూపంలో కాకుండా ఒకేసారి డబ్బు మొత్తం చెల్లిస్తారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ముందుగా main.mohfw.gov.in వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన వివరాలను పూర్తిగా నింపాలి. తర్వాత ఈ దరఖాస్తు మీద బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ లేదా ఆసుపత్రి హెచ్ఓడి సంతకంతో పాటు ఆసుపత్రి స్టాంప్ కూడా తీసుకోవాలి. ఇలా పూర్తి చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. అంటే ఈ కింది చిరునామాకి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేయాల్సిన చిరునామా: సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రూమ్ నెంబర్ 541, ఏ వింగ్, నారిమన్ భవన్, న్యూఢిల్లీ 110011. సో ఈ సమాచారాన్ని తప్పకుండా మీ సోషల్ మీడియా ద్వారా లేదంటే మీ వాట్సాప్ల ద్వారా తగినంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఆసరా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియో షేర్ చేసి సహాయపడండి.